ఎగురుతున్నాయి ఇనుప కోటలు, పగులుతున్నాయి పాత బాటలు, రగులుతున్నాయి రాచబాటలు, రాజుకోవేరా. ఈ మాటలు వింటే ఉక్రోషం రావడంలే, పౌరుషం రావడంలే, రెక్క విప్పి ఎగిరి చూపించాలని అనిపించడంలే. వారసత్వం లేకుండా, అమ్మా నాన్న ఇచ్చిన ఆస్తులు లేకుండా ఇండియాలో సంపాదించడం అసాధ్యం అనుకునే వాళ్ళకి సమాధానం బొండాడ ఇంజనీరింగ్ లిమిటెడ్. 2012లో ఓ మామూలు ప్రైవేటు సంస్థగా ప్రారంభమై నేడు టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్ఫ్రా, ఎకో ఫ్రెండ్లీ గ్రీన్ కన్స్ట్రక్షన్ ప్రోడక్ట్స్ తయారీ రంగాల్లో దేశంలోనే అగ్రగామి సంస్థ. దశాబ్దంన్నర ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ తర్వాత బొండాడ రాఘవేంద్రరావు సొంత కంపెనీ పెట్టారు. దేశంలో ప్రతిష్టాత్మక సెల్యులర్ సంస్థలన్నీ ఇప్పుడు ఆయన క్లయింట్లే. సోలార్ ప్లాంట్ల నిర్మాణానికి BEL కేర్ ఆఫ్ అడ్రస్, మెగా నిర్మాణ సంస్థలకి BEL గ్రీన్ కన్స్ట్రక్షన్ ప్రొడక్ట్స్ సప్లయర్. బిజినెస్ లో 10 ఏళ్ల సక్సెస్ తర్వాత బొండాడ గ్రూప్ IPOలో అడుగుపెట్టింది. ఇష్యూ ఓపెన్ చేసిన తొలి రోజే BEL షేరు 112 రెట్లు ఓవర్ సబ్స్క్రిప్షన్ సాధించింది. BEL షేర్లని లక్షల్లో కొన్నవాళ్లు కోటీశ్వర్లు అయ్యారు. పెట్టిన ప్రతి రూపాయికి ఏడాదిలో 50 రెట్ల విలువ పెరిగింది. పబ్లిక్ ఇష్యూ సూపర్ హిట్తో కంపెనీ విలువ దాదాపు 7,000 కోట్లకు చేరింది. దేశం మొత్తంలో స్వయం కృషితో ఎదిగిన 200 మంది సంపన్నుల లిస్టుని హురున్ ఇండియా తయారు చేస్తే బొండాడ రాఘవేంద్రరావుకి 142వ స్థానం దక్కింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన 11 మంది చోటు దక్కించుకుంటే బొండాడ రాఘవేంద్రరావుది 8వ స్థానం. ఇండియాస్ టాప్ 200 సెల్ఫ్ మేడ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ ద మిలీనియర్ 2024 లిస్టులోని ఈ స్వయం కృషి చిరంజీవుల్లో ఏకంగా లక్షల కోట్లకు పడగలెత్తిన వారు ఉన్నారు. ఎవరో వేసిన నిచ్చెనని ఎక్కేయడం, వారసత్వం ముసుగులో అధికారం పట్టేయడం ఇండియాలో మామూలే. కానీ రివాజ్ని రివర్స్ చేసేవాళ్ళు కొందరే ఉంటారు. వాళ్ళు ఎంతో మందికి కొత్త దారులు వేస్తారు. అలాంటి వ్యక్తిత్వం కలిగిన బొండాడ రాఘవేంద్రరావు జీవన ప్రస్థానం ఓ ఇన్స్పైరింగ్ స్టోరీ. కృష్ణా జిల్లాలో సముద్రం అంచుకి విసిరేసినట్టు ఉండే గ్రామం పర్రచివర. 1977 ఉప్పెనలో ఉక్కిరి బిక్కిరి అయిన అవనిగడ్డ ప్రాంతంలోని కుగ్రామం అది. ఊరిని ఉప్పు నీరు మింగేస్తే కనీస సౌకర్యాలు, కరెంటు కూడా లేని ఈ చీకటిపల్లి నుంచి ఉదయించిన రవికిరణం బొండాడ రాఘవేంద్రరావు. కటిక పేదరికం నుంచి వచ్చి సాధించాలనే సంకల్పాన్ని మాత్రమే మనస్సులో నాటుకుని మహావృక్షంగా నిలిపిన తపస్వి ఆయన. బొండాడ నేతృత్వంలో BEL ఇప్పుడు ప్రత్యక్షంగా పరోక్షంగా 10,000 కుటుంబాలకి జీవనాధారం. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో BEL సేవలు, విదేశాల్లోనూ ఇప్పుడు సేవల విస్తరణలో BEL బిజీగా మారింది. 2030 వరకు ఎగ్జిక్యూట్ చేయాల్సిన భారీ ప్రాజెక్టులు BEL చేతిలో ఉండడం భవిష్యత్తులో సృష్టించబోయే సంచలనాలకి సంకేతం. వారసత్వం లేకుండా ఎదగడమే కష్టమని నమ్మే వాళ్ళకి బొండాడ సక్సెస్ స్టోరీ నిజంగా రగిలించే కథ. ఈ స్వయం కృషి చిరంజీవి మరెందరికో ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ.